నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. అంటే పుష్ప పూర్తిగా చెప్పట్లేదు. పుష్ప చూడగానే ఆ ట్రైలర్ రోమాలు నిక్కపొడుచుకున్నాయండి. మీకు తెలుసు, సుకుమార్తో మాట్లాడటం అప్పుడు మొదటి పుష్ప 1 చెప్పినప్పుడు ఆయన రియాక్షన్, వాళ్ళ కుటుంబం, వాళ్ళందరూ కూడా నాతో ఎలా మాట్లాడి వాళ్ళ థ్యాంక్స్ గివింగ్ ఇచ్చారో నాకు తెలుసండి. ఏం లేదండి, ఇప్పుడు కొంతమంది మొన్న పిల్లాడు ఎవరో, గురువుగారు మీరు సామాన్యంగా బ్యాడ్ సినిమాల గురించి అవి చెప్పరు, పలానా సినిమా గురించి మాత్రం తప్పు చెప్పారు అని. సినిమా గురించి నేను తప్పు చెప్పనండి. సినిమాలో స్క్రీన్ ప్లేలో అంటే కథనంలో పాత్ర చిత్రణలో ఏదన్నా ఉంటే అది కాదు ఇలా కూడా చేయొచ్చు అనేది మాత్రమే నేను చెప్తూ ఉంటానండి. ఎందుకంటే నేను చెప్పేదే వేదం కాదు, నేనే వేదవ్యాసుని కాదు, వాల్మీకిని కాదు రామాయణం రాయటానికి, భారతం రాయటానికి. ఏదో సినిమా రైటర్గా నా జీవితం అలా ఇంకా కొనసాగుతానని మనం కూడా రాశాను చెప్తున్నా. అలా దయచేసి అర్థం చేసుకోండి. మనం మన మనసులో ఉన్న మాటను చెప్పినప్పుడు అది కొంతమందికి నచ్చొచ్చండి, కొంతమందికి నచ్చదు. అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ఏదన్నా చిన్న తేడా చెప్పినప్పుడు వేరే ఫ్యాన్స్ దాని మీద ఎక్కువ రియాక్ట్ అవుతాయంటే వీళ్ళు రియాక్ట్ అయ్యే ప్రమాదం వస్తుంది. కానీ అది చెప్పకపోతే 11th అవర్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు కదండి పాఠంలో. 11th అవర్ అంటే ఏం చెప్పాను మీకు నేను? 11వ గంటలో తట్టవలసిన అంశాలు తట్టకపోతే సినిమా రిలీజ్ అయినాక అనుకున్నంత విజయం సాధించకపోవచ్చు, లేదా దెబ్బతినొచ్చు. ఒక్కోసారి మనం అనుకోకుండా కూడా పెద్ద హిట్ అవ్వచ్చు. మీకు చెప్పాను నేను ఒక సినిమా గురించి, క్లైమాక్స్ ఇది కాదు అంటే రామానాయుడు గారి సినిమా. పోరాడి నేను ఓడిపోయాను అనుకున్న సమయంలో వాళ్ళ కుటుంబం అంతా కూడా సినిమా చూసి అర్ధరాత్రి 12ంటికి సురేష్ బాబు ఫోన్ చేసి ఆ క్లైమాక్స్ ఏదో చెప్పమంటే అప్పుడు లేచి వెళ్ళి నేను చెప్తే అది నచ్చి అది తీస్తే సినిమా 1 year ఆడింది. సో అన్నిటికంటే కూడా ముగింపు గొప్పదండి. పుష్ప 1లో మనకు ముగింపు ఇవ్వాల. అతను మెల్లగా దాని నుంచి కలప దొంగతనం చేసో తీసుకొచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి నుంచి కలప రాజు అవుతున్నాడు, కింగ్ అవుతున్నాడు అనేది అతని ఆహార్యం అవన్నీ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. సో ఒకసారి పుష్ప 2 ద రూల్ అన్నాడు. అంటే అంతకుముందు సేవకుడుగా ఉన్నాడు, ఇప్పుడు ది రూల్ అని సబ్టైటిల్ ఎప్పుడైతే పెట్టాడో అతను రూల్ చేస్తున్నాడు ఆ కింగ్డమ్ని. అంటే ఆ స్మగ్లింగ్ ప్రపంచానికి అతను రూల్ చేస్తున్నాడు ప్రపంచాన్ని అనేటువంటి పాయింట్. మైత్రి మూవీ మేకర్స్ అండి, సుకుమార్ డైరెక్షను, శ్రీకాంత్ డైలాగ్స్ సహకారం ఆయనతో పాటు, సుకుమార్ గారితో పాటు అల్లు అర్జున్, ఫహీద్ ఫాజిల్, రష్మిక, జగపతి బాబు, ధనుంజయ్, రావు రమేష్ గారు, సునీలు, అనసూయ భరద్వాజ్, ఆల్మోస్ట్ అందరూ మొదటి భాగంలో ఉన్నాళ్ళే. సునీల్ కూడా ప్రతినాయక పాత్ర వేశాడు అందులో, మనకు తెలుసు అది. సో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ గారు నిర్మాణంలో ఇది జరిగిందండి. 500 కోట్ల రూపాయలు ఆ సినిమా మీద వెచ్చించారు అంటే ఆ నిర్మాత యొక్క నమ్మకం ఆ హీరో మీద, ఆ దర్శకుడి మీద అని అనుకుంటామండి మనం. ఆ రెండింటికంటే కూడా ఆ కథ మీద. కథ నచ్చకపోతే నువ్వు 1000 కోట్లు పెట్టినా ఆ కథ ఆడదండి. కథ బాగుంటే నీకు మేము చెప్పాను, నేను ఈ చరిత్ర వేసరాతో 175 రోజులు ఆడటం ఏంటండి? ఆ హీరో ఎవరో తెలియదు, ఆ రైటర్ ఎవరో తెలియదు, ఆ డైరెక్టర్ ఎవరో తెలియదు మీ అందరికీ. 175 రోజులు విశాఖపట్నంలో చూస్తాను ఎందుకున్నారు? కథ బాగుంది కాబట్టి, కథనం బాగుంది కాబట్టి, పాత్రలు బాగున్నాయి కాబట్టి, సంభాషణలు బాగున్నాయి కాబట్టి ఆడతాయండి. ఇది మనం ఎప్పుడు కూడా నేను ఇది కేవలం విద్యార్థుల కోసం చెప్తున్నాను, ముందు సినిమా కోసం చెప్తున్నా, విద్యార్థుల కోసం ఈ మాట చెప్తున్నా. ఎవరెవరు ఏం మాట్లాడినా నేర్చుకునేవాళ్ళు ముందు ఇవి మాత్రమే నేర్చుకోవాలండి. నేను కథ బాగా రాశాను, ఎందుకంటే మనం రాసిన కథ మనకు బాగానే ఉంటుందండి. నేను రాసిన కథ నాకు బాగానే ఉంటుంది. ఎదటివాడికి చెప్పినప్పుడు అది బాగుందా లేదా
అనేది మనం గమనించాలి. ఇది అంటే బయట వాళ్ళకి చెప్పుకుంటా అంటే ఇదివరకేమో చక్కగా 10 మందికి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా వచ్చినాక ఒక చిన్న పాయింట్ అలా వెళితే మొత్తం ప్రపంచీకరించబడిపోయి దాని మీద నుంచి చిలవల పలవలుగా వేరే 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 కథలు పుట్టేస్తున్నాయి. ఇప్పుడు మాకు వస్తున్న అనేక వివాదాలు మా రచయితల సంఘంలో ఎక్కడో ఒక సినిమా చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి రాసిన వాళ్ళ మధ్య ఎక్కువ వస్తున్నాయండి కేసులు. ఈ మధ్య అవి కాపీ కొట్టట్లే, వాళ్ళు జస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు రామాయణం నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకుని రాస్తే రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, ముగ్గురు పాత్రలు, హనుమంతుడు, రావణాసురుడు అంతే. ఈ 5 క్యారెక్టర్లే. దశరథుడు ఇవన్నీ కూడా ఒక పాత్రలు అయిపోతాయండి. అలా మహాభారతం తీసుకుంటే ఒక కృష్ణుడు, పాండవులు, కౌరవులు 3 మెయిన్ అండి. మిగతా అంతా కూడా అది రాసిన వేదవ్యాసుడు, వాళ్ళందరినీ కన్నవ్యాసుడు, ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి లెక్కలు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యాడ్ కూడా ఏనుగు ఘీంకారంతో ట్రైలర్ ప్రారంభించాడు. అద్భుతం సుకుమార్, నీ తెలివితేటలు. ఏనుగు ఘీంకారంతో మొదలెట్టావంటే మా విజయ ఘీంకారం అలా ఉండబోతుంది, మా సక్సెస్ ఘీంకారం అలా ఉండబోతుందని అతను చూపించాడు అని నాకు అనిపిస్తుంది. పుష్ప అనగానే సామాన్యంగా పేరు చిన్నదనుకుంటాం, కానీ పెద్ద విజయాన్ని చూసింది కదా. 2 అక్షరాల సినిమాలు ఎన్ని సూపర్ హిట్లోనే మనకు తెలుసండి. 2-3 అక్షరాలు పెద్ద పెద్ద సినిమాలు పేర్లు పెట్టినంత మాత్రానే ఆడవండి. చిన్న అక్షరాలు 2 అక్షరాలతో కూడా మనం అనేక సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు ఆ లిస్ట్ అంతా చెప్పి ఇందులోనే కేటాయించలేని ఆ టైంని. అది మీకు తెలుసు, 2 అక్షరాలు 3 అక్షరాల్లో ఎన్ని సినిమాలు సూపర్ హిట్లు అని మీ అందరూ తెలుసండి. ఆ పుష్ప అనేది ద రూల్ అనే పదం ఇచ్చాడే అదండి. ఆ పేరు పుష్ప అయినా మొన్న విన్న పేరే కదా అన్నాం, కానీ అది కన్న మాట కాదు, మనం చూడలేదు. ద రూల్ అంటే అంతకుముందు అవి మోసిన కుర్రాడు ఇవాళ కుర్చీలో కూర్చునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని మనకి ఆ రూల్ అనేటువంటి పదం అందిస్తానంటే. అలాగే ఎంత ధైర్యం ఉంటే ఒక రచయిత ఒక డైలాగ్ రాశాడంటే ధైర్యం కావాలి. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. చూడండి, ఒక కలప దొంగతనం చేసేటువంటి వ్యక్తి పేరు ఒక బ్రాండ్, అంతేనండి. మీకు చెప్పాను నేను ఎప్పుడు కూడా, రాజు ఎంత గొప్పాడో దొంగ కూడా అంతే గొప్పాడవుతాడు. కాకపోతే అతను తప్పు చేస్తున్నాడు, ఇతను ఒప్పు చేస్తున్నాడు. అందుకని మీకు నాయకుడు ప్రతినాయకుడు అని మనం చెప్పాను నేను. నాయకుడు ప్రతినాయకుడు అంటే రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళ్ళకపోతే అతనికి ఆ మరణం లేదు కదా. ఎందుకు తీసుకెళ్ళాడు అంటే దానికి రకరకాల పురాణ ఇతిహాసాల్లో అనేక కథలు ఉన్నాయండి. ఆయన కావాలనే తీసుకెళ్ళి గర్భం ఇదంతా అవగానే 10 నెలలకి ఇదైపోయి తను చనిపోయాడు అనే వచ్చింది ఆయన. కానీ దాని మూలంగా ఏమైంది, భార్యను రాముడు వదిలేయాల్సి వచ్చాడు. అక్కడ పుట్టినటువంటి లవకుశులు తర్వాత రాజులు అయ్యారు. కానీ భార్యాభర్తల మధ్య మూడోవాడు ఎవడో వచ్చి ఒక మాట అంటే అనేటువంటి ఒక మాటకి ఉత్తర రామాయణం పుట్టిందండి. ఒకే మాట, రజగుడు అన్న ఒక మాట ఉత్తర రామాయణానికి శ్రీకారం చుట్టిందండి. అలా ఒక డైలాగ్, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అంటే అర్థమైపోయిందండి. ఇక అదొక బ్రాండ్గా ఎలా ఎదిగాడు అతను. చిన్న కలపలు మోసుకున్నటువంటి పిల్లాడు ఎంత బ్రాండ్గా, మనకు ఆ షాట్లన్నీ చూస్తా అంటే కొంచెం రాజస్వం ఉందండి. ఆ కాస్ట్యూమ్లో కొంచెం రాజస్వం అంతకుముందు ఉన్నటువంటి దాన్ని. కాకపోతే ఆ హ్యాండ్ మాత్రం కంటిన్యూటీ చూపించారు. నాకెందుకో ఈ ఎండ్లో పాపం అతను చెయ్యి అతనికి వస్తే బాగుండేమో, అది అద్భుతంగా ఉంటుందని అనిపించింది. ఒకవేళ పుష్ప 3లో ఏమన్నా తీస్తే చూపిస్తారేమో, అది తెలియదండి. ఒక కలప దొంగ హెలికాప్టర్లో దిగటం ఏంటండి అంటే ఒక రకంగా నేరస్తులు ఏ స్థాయిని చేరుకుంటున్నారు అనేటువంటి ఒక ఐడియాని ఆడిటోరియానికి అందించాడండి. శ్రీవల్లి నా పెళ్ళం,
పెళ్ళాం మాట మొగుడింటే ఎట్టుండదో ప్రపంచకానికి చూపిస్తా. ఇది సుకుమార్ నిజం. భార్యాభర్తల్లో ఎక్కువ మంది భర్తలు భార్య మాటలు వినిపించుకోరు. చాలామంది నాకు తెలుసు, నా చుట్టుపక్కల, మిగతా ప్రపంచాన్ని నేను చెప్పలేదు. వాళ్ళు చెప్తే మనం వినేది ఏంటి అన్నట్టు ఉంటారు. కానీ భార్య మంత్రి లాంటిది. భార్య మంత్రి లాంటిది. తను 24 గంటలు ఇంట్లో ఉండి ఏం జరుగుతోందో చుట్టూ చూసేటువంటి క్యారెక్టర్ భార్య. నువ్వు బయటికి వెళ్తావు, ఎక్కడికో వెళ్తావు, ఇంకో చోటకి వెళ్తావు, మళ్ళీ షూటింగ్కి వెళ్తావు, ఏదో వస్తావు. వచ్చేసరికి ఇక్కడ ఆ ఇల్లంతటినీ ఎవరండి, ఆ రాజ్యాన్ని కాపాడే మహారాణిలాగా నీ ఇల్లు అనే సామ్రాజ్యాన్ని కాపాడేది భార్య. దానికి సరిపడా ఎంత గొప్ప మాట రాశాడండి. పెళ్ళాం మాట మొగుడింటే ఎట్టుంటుందో నిజం. భార్య మాట మీరు వినాలండి. ఎందుకంటే వాళ్ళకి మన కుటుంబంలో జరుగుతున్న విషయాలు తెలిసినంతగా ప్రపంచంలో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో, అంటే మన వంశమో ఏదో ఆ ప్రపంచంలో అని చెప్పేది ఇంకా ఎవరికి తెలియదండి. అలా నాకు రావాల్సిన పైసా అని కొంచెం చాలా ఉంది ఇలాగా ఆపేసి, 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటి ఉన్న పోయి తెచ్చుకునేదే ఒకే ఒక్కడు పుష్ప. అంటే నాది కాంది ముట్టుకోను, నాది వదులుకోను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ని ఆ క్యారెక్టర్ ద్వారా అందించాడండి ఆయన. సో పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా, ఇది మాత్రం కావాలని రాసి ఉంటాడండి సుకుమార్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా, ఇంటర్నేషనల్. ఎస్, అంటే భారతదేశంలో మాత్రమే ఈ సినిమా ఆడలేదు, ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల అద్భుతమైనటువంటి విజయాన్ని పుష్ప చూసింది అనేటువంటి మాటని చెప్పకుండా పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా, ఇంటర్నేషనల్ అని హీరో డైలాగ్ రాయటం ద్వారా ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేశాడు సుకుమార్. ఆ పోలీస్ ఆఫీసరు ఈ చంపటానికి చూస్తే ఎలా ఇప్పుడు అన్నంత టెన్షన్ మనకు థియేటర్లో ఉంటుంది. కానీ ఇప్పుడు చూపించాడు, ఇలా అనగా ఆయన వెనకాల తగలాడిపోయింది. అంటే పుష్ప రేంజ్ అంత పెరిగిపోయింది అనేటువంటిది చూపించాడండి. ఏమైనా పుష్ప 1 లాగానే పుష్ప 2 కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిద్దాం. అద్భుతంగా విజయాన్ని సాధించాలని మీకు చెప్పాను. నేను తను ఫోన్ చేశాడు నాకని, సుకుమార్ నువ్వు మంచివాడివి, నీ మంచి ఆలోచనలతో తీసినటువంటి మా అల్లు అర్జున్ కూడా బంగారం, మీ ఇద్దరు కూడా మళ్ళీ ఒక అద్భుతమైన విజయాన్ని చవి చూడాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.